రామోజీరావు గారికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏంటంటే 51 లక్షల రూపాయలు మార్గదర్శి డబ్బులు తీసుకున్నారు. ఎవరు పోలీసులు పట్టుకున్నారు, ఈసీకి అప్పచెప్పారు. ఈసీ దాన్ని ఏం చేయాలి, కొన్ని రోజులు అట్టి పెడుతుంది, డబ్బులు తీసుకొచ్చి దానికి ఆధారాలు చూపెడితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఆ డబ్బులు ఇచ్చేయమని మాది మార్గదర్శిదని మేము మా లెటర్ ప్యాడ్ మీద రాసిస్తున్నాం, ఇచ్చేసేయండి అని అడుగుతున్నారు. అట్లాగే అక్కడ దాంట్లో చెక్కులు కూడా దొరికినాయి 31 లక్షల వరకు. ఈ రెండు అడుగుతున్నారు. చెక్కులు ఇచ్చేవాళ్ళు గురించి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ శాఖ చేతికి ఇప్పుడు ఈ మొత్తం డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు చెక్కుల వాళ్ళు ఆల్రెడీ చెక్ ఇస్తున్నారంటేనే దాన్ని ఆన్ రికార్డుగా వాళ్ళు చిట్టేసినట్టు. చెక్కులు ఇవ్వని క్యాష్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అయితే చూపించాలి. అవి ఎవరెవరు ఇచ్చారు డబ్బులు అన్నట్టు. వాళ్ళందరూ చిట్టు వేసినట్టు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపించారా లేదా అన్నటువంటిది. దీంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అన్నటువంటిది ప్రశ్న క్రమంగా కొత్త మలుపులు తిరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఈసీ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి పంపించకుండా ఆపడం కోసం తనకున్న సమగ్ర పలుకుబడిని రామోజీరావు గారు వాడుతున్నారు. అధికార యంత్రాంగంలో ఉన్న పలుకుబడి కావచ్చు, రాజకీయంగా ఉన్న పలుకుబడి కావచ్చు, సక్సెస్ అవుతారులే చూడాలి.